సభలో ప్రభుత్వం తాలూకా ప్రొసీడింగ్స్ కొన్ని చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి అవసరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు కానీ కొన్ని ఫైండింగ్స్ కానీ మనం పోస్ట్పోన్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అధ్యక్ష. గత 4-5 రోజులుగా ఈ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము 2 క్వశ్చన్లు అడిగాం అధ్యక్ష. ఆ 2 ప్రశ్నల్ని మీరు పోస్ట్ చేశారు అధ్యక్ష. తర్వాత సంబంధ మంత్రి గారు కేసు గారు లేరని, ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరని పోస్ట్పోన్ అడిగారు, ఓకే అన్నాం అధ్యక్ష. మళ్ళీ పెట్టారు అధ్యక్ష, మళ్ళీ పోస్ట్పోన్ అడిగారు, ఓకే అన్నాం అధ్యక్ష. నిన్నటి రోజున ఫైనాన్స్ మినిస్టర్ గారు పెట్టుకుని ఇవాళ నేను ఉండట్లేదు, రేపు ఉంటాను, రేపు ప్రశ్న పెట్టండి అని అడిగారు అధ్యక్ష. అయితే ఫైనాన్స్ మినిస్టర్ గారు లేనప్పుడు తప్పు కదా వారు, ఎందుకంటే గవర్నమెంట్ బిజినెస్ అనేది ముఖ్యం అధ్యక్ష. వాళ్ళ తాలూకా అవసరాలు ఆ ప్రయారిటీ తీసుకుని మిగతా కూడా తీసుకుంటే అంత అవసరం అయినప్పుడు ఒకసారి అడ్జస్ట్మెంట్ సౌలభ్యం కోసం మనం ఉంటాం అధ్యక్ష. కానీ మరి ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఆ క్వశ్చన్లు పోస్ట్పోన్ చేశారు. రేపు ఒక్క నిమిషం, రేపు ఆ క్వశ్చన్లు దయచేసి ఇవ్వాలని ఫైనాన్స్ మినిస్టర్ గారు అవసరం ఉన్నారు కాబట్టి వారు దాన్ని యాక్సెప్ట్ చేయాలని మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ కోరుతున్నాను అధ్యక్ష. సార్ అధ్యక్ష, తమరికి ఈ సమస్య పూర్తిగా మీ దృష్టిలో ఉంది అధ్యక్ష. నేను సభలో లేను కాబట్టి వాయిదా వేయమని అడగలేదు. ఈ రోజు సభలో 2 సభల్లో సార్ మీకు అర్థమైంది, 2 సభల్లో ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ద్రవ్య వినియోగ బిల్లు వస్తా ఉంది. 4 ప్రశ్నల మీద నేను ఇక్కడే కూర్చుని అవి కూడా చివర్లో కూర్చుంటే ఆ హౌస్ లో నేను ఇవాళ అప్రాపరేషన్ బిల్లు ప్రవేశపెట్టడానికి సమయం సరిపోదు. దయచేసి ఈ రోజు ఉన్నటువంటి ఇప్పుడు కూడా 9-10 ఉన్న సభ్యుల్ని కూడా చైర్మన్ గారిని నేను అనుమతి కోరి దయచేసి ముందు టేకప్ చేయండి. నేను కంప్లీట్ చేసుకుని ఆ హౌస్ లోకి వెళ్ళి అప్రాపరేషన్ బిల్ పాస్ చేసుకుని వచ్చి దాని మీద చర్చ జరగాలి, నేను సమాధానం చెప్పాలి, పాస్ అవ్వాలి, మళ్ళీ ఈ సభలోకి రావాలి, చర్చ జరగాలి, పాస్ అవ్వాలి. అందుకోసం తమరు అనుమతి కోరాము అధ్యక్ష. సభ్యులకి ఒక ప్రశ్న కాదు అధ్యక్ష, ఎన్ని ప్రశ్నలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది అధ్యక్ష. వారు అన్నట్టు కన్వీనియన్స్, ఒక్కోసారి ఆ హౌస్ లో ప్రెషర్ ఉండొచ్చు. నేను నిన్న ఢిల్లీకి పోయి రావాల్సింది అధ్యక్ష, ఎందుకంటే మంత్ ఎండ్ 3 సెక్రటరీలు ఒకే రోజు టైం ఇచ్చారు కాబట్టి పోవాల్సి వచ్చింది. రిక్వెస్ట్ చేశాను, తమని పోస్ట్పోన్ చేశారు. థ్యాంక్ఫుల్ రేపు చెప్తారు కదా సార్ నేను నిన్ననే మీకు క్లారిటీ ఇచ్చాం. మేము రేపటి పోస్ట్ చేస్తామండి సార్, మీరు చెప్పండి. లేదంటే ఒకవేళ మీకు ఏదన్నా బిజీగా ఉంటే కనుక వేరే మంత్రిని డెలిగేట్ చేయండి. లేదు సార్, దాంట్లో అనుమానమే అక్కర్లేదు. నిన్న సాయంత్రము తమరి ఇన్స్ట్రక్షన్స్ మీద శాసనసభ కార్యదర్శి గారు నన్ను సంప్రదించినప్పుడు కూడా వారికి ఇదే విషయాన్ని చెప్పారు. తప్పకుండా మీరు 20th పోస్ట్ చేసుకోండి, మీకు సమస్య లేదు అని అంటే ఇవాళ మళ్ళీ కంటిన్యూ చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. లేదే. ఓకే ఓకే. క్వశ్చన్ నెంబర్ 13665 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం వాస్తవమేనా అంటే అధ్యక్ష, అవును అధ్యక్ష. ప్రభుత్వం మొత్తం 3324 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడం జరిగింది. మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను ఎప్పట్లోగా క్రమబద్ధీకరిస్తారు? ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది అన్నటువంటి విషయాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష.